సాంగ్స్ బాగున్నాయి, చాలా ఎక్సైటింగ్ ఉంది మూవీ. క్రికెట్, కుస్తీ, రన్నింగ్ ఇట్లో ఏ ఆట నచ్చింది నీకు ఎక్కువ? నాకు క్రికెట్ ఎక్కువ నచ్చింది. బాగా షాట్స్ బాగుంటున్నా. డాన్స్ ఎలా ఉంది? రామ్ చరణ్, జాన్వీ కపూర్ చాలా బాగుంది. ఏ సాంగ్ నచ్చింది నీకు బాగా? నాకు చిక్కిరి సాంగ్ చాలా నచ్చింది. సూపర్ ఉంది అసలు. ఎలా అనిపించింది? అంటే చాలా ఎమోషన్స్ అని మిక్స్ ఉండే. సో మొత్తం ఫస్ట్ సాడ్ ఉంటది, దాని తర్వాత మళ్ళా యాంగ్రీ అవుతాడు, అట్లా మిక్స్. జాన్వీ కపూర్ డాన్స్ బాగుందా? బాగా చేసింది అసలు. జగపత్ బాబు ఆయన సీన్స్ ఏవైతే ఉన్నాయో వెరీ ఎమోషనల్ అండ్ దట్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. పర్ఫార్మెన్స్ ఎట్లా? చాలా బాగుంది. నాకైతే పర్సనల్ గా చాలా నచ్చింది. సాంగ్స్ అన్ని బాగున్నాయి, లాస్ట్ 2 సాంగ్స్ అయితే ఇంకా బాగున్నాయి. యాక్టింగ్ తంది మేబీ బెటర్ అయింది, కాకపోతే ఇంకా రోల్ పెద్దగా ఉండి ఉండొచ్చు. లైక్ ఆల్వేస్ సింపుల్ రోల్ ఇచ్చేసారు. చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు కదా, చెప్పారు. అందరికి న్యాయం జరిగినట్టు అనిపించింది. అంటే మున్నబాయిదే కొంచెం అటు ఇటు పోయినట్టు అనిపించింది. బానే ఉందండి, పర్వాలేదు. ఆల్రెడీ హిట్ అయినాయి. విజువల్ గా ఎట్లున్నాయి? విజువల్ గా కూడా బాగున్నాయి. అంటే నాకైతే పెద్దగా పేరు పెట్టడానికి ఓన్లీ ఫస్ట్ 20 minutes బ్యాక్ తప్ప ఏమనిపించింది. అదే అండి, అంటే ఐడెంటిటీ గురించి హౌ కెన్ బి, అంటే మన గుర్తింపు ఎలా తెచ్చుకోవాలి, దానికోసం ఎంత దూరం వెళ్ళొచ్చు. చాలా బాగుంది మూవీ. అంటే కొంతమంది నైట్ నుంచి నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వాళ్ళు మేబీ యాంటీ ఫ్యాన్స్ అయినా నాకు తెలియదు. నేను కూడా అంటే నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాదు, కాకపోతే నాకు కోర్ పాయింట్ నచ్చింది. హౌ టు మనం ఐడెంటిటీ తెచ్చుకోవడం కోసం ఎంత కష్టపడొచ్చు, ఎలా తెచ్చుకున్నాడు, వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్, చాలా బాగా చూపి. అన్ని నచ్చినాయి. రామ్ చరణ్ అన్న చేస్తే బాగుంటుంది. జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా ఉంది? డాన్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ డాన్స్ వాళ్ళ గ్రేస్ ఉంది, మంచిగా. అన్ని బానే ఉన్నాయి. రామ్ చరణ్ అన్న గ్రేస్ తో చేసి కానీ లాగ్ ఉంది అంటున్నారు. లేదు లాగ్ సెంటిమెంట్ తప్ప స్టోరీ ఏం లేదంటున్నారు. స్టోరీ ఎందుకు బాగుంది. సినిమా ఇట్టా? సినిమా ఇట్టా? హిట్. ఏ స్పోర్ట్స్ లో బాగా పర్ఫార్మ్ చేశారనిపిస్తుంది? క్రికెట్ ఎట్లా ఎంఎస్ ధోనిలా ఆడారా, విరాట్ కోహ్లీలా ఆడారా? విరాట్ కోహ్లీ మూవీ అండి, నేను నిజంగా చెప్తున్నా, లాస్ట్ 30 minutes నేను ఎప్పుడు ఏ మూవీకి ఏడవలేదు. నిజంగా చెప్తున్నా, ఎంత ఎమోషన్ అయ్యానంటే నేను ఇప్పటివరకు ఏ మూవీకి ఇంత ఎమోషన్ అవ్వలేదు. నేషనల్ అవార్డ్ మూవీ ఇది, విన్నింగ్ మూవీ. నేను చెప్తున్నా, రామ్ చరణ్ గారికి మగధీర నాకు అసలు చెప్పడం మాటలు కూడా రావట్లేదు, కానీ నిజంగా చెప్తున్నా. తర్వాత RRR ప్లస్ రంగస్థలము, నిజంగా మీకు శతకోటి వందనాలండి. నిజంగా అసలు నేను చెప్పలేకపోతున్నా మాట. ఇక్కడ నేను చెప్తున్నాను కదా, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా బుచ్చిబాబు గారు, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా ప్లస్ బుచ్చిబాబు గారి తాలూకా ఇక్కడ లక్ష్మి. నేను చెప్తున్నాను, నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ. అసలు నేను ఏడ్చాను, కళ్ళు మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇప్పుడు కూడా నేను ఏడుస్తూనే ఉన్నా మూవీ అంతా. నిజంగా ఏ మూవీ తీసారంటే నిజంగా చెప్తున్నాను, ఇది మూవీ కాదండి, నిజంగా ఆనిముత్యాలు అంటారు కదండి. రామ్ చరణ్ గారు నిజంగా చెప్తున్నా, నిజంగా మీకు కాదండి. దురంధర్ అన్నారు కదా, దురంధర్ మూవీ అన్నారు కదా, దాన్ని మించి మీరు అసలు కుర్చీలోంచి కదలకుండా చూసే మూవీ ఇదండి. నేను చెప్తున్నా 100%. లిటరలీ నేను చెప్తున్నా, ఈ మూవీకి లిటరలీ మీకు చాలా మంచి మూవీ. చూడండి, నెగిటివ్ రివ్యూస్ చూడకండి, వినకండి. నిజంగా చెప్తున్నా, ఈ మూవీ అంటే సెకండ్ మూవీకే మీరు నేషనల్ అవార్డ్ మూవీ విన్నింగ్ అయ్యారు. నేను చెప్తున్నారు, మూవీ చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.